వెరీ నైస్, వెరీ నైస్. ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, పాకిస్తాన్ ఫ్యామిలీని అర్ధరాత్రి నడి రోడ్డుపై వదిలేసి బయటకైతే వెళ్ళిపోమన్నాడు ఊబర్ డ్రైవర్. సో ఈ రీజన్ ఏంటి, ఈ ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన ఏంటి, ఈ ఇష్యూ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఆగస్ట్ 12 అయితే జరిగింది. సో అర్ధరాత్రి, నువ్వు పాకిస్తాన్వి, హలాలకి హౌలద్ హో తుమ్ లాగ్, అంటే మీరు హలాల సంతానం అని ఒక జంటతో ఒక గొడవకైతే దిగాడు ఊబర్ డ్రైవర్. ఇది ఢిల్లీలో పెద్ద న్యూసెన్స్గా అయితే మారిపోయింది సోషల్ మీడియాలో. సో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అయింది. ఇందులో వ్యక్తి పాకిస్తాన్, సో ఆవిడ లవర్ కూడా ఉంది. కోపంగా ఉన్నట్లయితే మనం చూసుకోవచ్చు వీడియోలో. ఈ జంట ఢిల్లీ ప్రజలను అవమానించడాన్ని తను సహించలేక కారులో ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళిపోమని అయితే చెప్పి మార్గం మధ్యలోనే వదిలేసి అయితే చేశాడు. సో ఈ సంఘటన ఆగస్ట్ 9వ తేదీ రాత్రి జరిగినట్లయితే సమాచారం. బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు, ఆ రోజు అయితే తెలిసింది. ఇది వైరల్ అవడానికి అయితే ఆగస్ట్ 12 అయితే అప్లోడ్ అయితే అయింది, వైరల్ బాగా అయింది. టాక్సీ డ్రైవర్ మొదట ఢిల్లీ వాసులను ఎవరిని కించపరిచేలా మాట్లాడొద్దని అయితే ఇద్దరిని హెచ్చరించాడు. బట్ వాళ్ళైతే షేర్ చేసిన వీడియో ఫుటేజ్లో అయితే చూసుకున్నట్లయితే తెలుస్తుంది మనకి. సహించనని నొక్కి చెప్పాడు కూడా. వీడియో షూట్ చేస్తున్నప్పుడు సమయంలో కూడా తన పక్కన కూర్చున్న వ్యక్తి అలాంటిది ఏమీ చెప్పలేదని, బదులుగా ఢిల్లీ ప్రజలు స్వార్థపరులను విమర్శిస్తున్నారని అమ్మాయి అయితే బదులిచ్చింది. ఇక ముంబై ప్రజలు ఢిల్లీ వాసుల గురించి ప్రతికూలంగా మాట్లాడినప్పుడు ఎవరు వ్యతిరేకించారని, అయితే ఒక పాకిస్తానీ ఏదైనా గొంతు వినిపించినట్లయితే అది ఆమోదం కాదా, సమస్యగా మారుతుందని అయితే ఆమె వాదించింది. మనం చూసుకోవచ్చు వీడియోలో. సో మీ ట్విట్టర్లో అయితే ఉంటే చూడండి ఒకసారి. ఆ క్యాబ్ సంభాషణలో అయితే తన బ్రాహ్మణ కులాన్ని ప్రస్తావిస్తూ ఉండకూడదని ఆమె ఎత్తి చూపింది. సో ఇక క్యాబ్ డ్రైవర్ కూడా తన కోపాన్ని వివరించడానికి అయితే ప్రయత్నించాడు. ఇది విషయాన్ని మరింత తీవ్రతరం అయితే చేసింది. ఆ తర్వాత ఇద్దరు ప్రయాణికులు వారి గమ్యస్థానానికి చేర్చడానికి అతనైతే ఒప్పుకోలేదు, ససమేరా అన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి ఇలా చెప్పింది, రాత్రి 12:30 అయింది, ఈ వ్యక్తి మమ్మల్ని రోడ్డు మీద దింపుతున్నాడో చూడండి, ఇది మోదీజీ భారతదేశం అని ప్రధాని నరేంద్ర మోడీని నిందిస్తూ డ్రైవర్ బదులిస్తూ, అవును ఇది హిందుస్థాన్, ఇది మీ పాకిస్తాన్ కాదు, మీరు హలాల యొక్క ఉత్పత్తి. హలాల అనేది ఒక ప్రక్రియ. ఇక్కడ ఒక ముస్లిం జంట తమ విడాకుల తర్వాత ముడి వేయాలని అయితే కోరుకుంటారు. ఇక వారి స్త్రీని వివాహం చేసుకోవడానికి ఎవరైనా అంగీకరించి సంబంధాన్ని ముగించి విడాకులు తీసుకుంటారు. తద్వారా ఆమె తన మునుపటి భర్తను తిరిగి వివాహం చేసుకోవచ్చు. ఇక నెటిజన్లు ఇప్పుడు ఈ క్లిప్పే తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలామంది డ్రైవర్ చర్యలకు మద్దతు ఇస్తున్నారు. ఇక మహిళ విఫలమైన విషయాన్ని క్యాబ్ డ్రైవర్ అర్థం చేసుకున్నాడని, ఇది ఆమె లాంటి వ్యక్తులకు జాతీయవాదులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతుందని అయితే వారు పేర్కొన్నారు. సో ఈ రీసెంట్ ఇష్యూ అయితే చాలా అయితే వైరల్ అవుతుంది. దీని గురించి మీ స్పందన ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతైనా తను చాలా ఓపికగా అయితే ఉన్నాడు ఆ వ్యక్తి. సో ఎంత ఓపికగా ఉన్నాడంటే, ఒక దేశం గురించి, అక్కడ ఉన్న ప్రజల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆటోమేటిక్గా కోపం వస్తుంది. సో తను చాలా ఓపికగా ఉండి ఇక సహించి ఓపిక నశించి వాళ్ళపై వాగ్దానానికి దిగాడు. సో ఆ గొడవ కాస్త ఆ అమ్మాయి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఇలా అయితే వైరల్ అయితే చేసుకుంది. సో ఒక పాకిస్తానీ జంట చేసిన ఇష్యూని ఇప్పుడు నేషనల్ ఇష్యూగా అయితే చేర్చారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో ఈ ఇష్యూపై ఇలాంటి వాదోపవాదనాలు అయితే సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చివరాఖరికి ఏం జరిగిద్దో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.